గుడ్ మార్నింగ్, నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండా అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ వార్తలు 22 ఫిబ్రవరి 2024. ఈరోజు మన బిజినెస్ వార్తల్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇండెక్స్ కవర్ అవుతుంది. ఇండియా విక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. పీసీఆర్ నిఫ్టీ రేషియో గురించి చెప్పడం జరుగుతుంది. ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ 15 వివిధ పత్రికల నుంచి సేకరించి మీకోసం అందించబడుతుంది. అండ్ టుడే ఈరోజు బ్యాన్లు ఉన్న లిస్టు కూడా చెప్పబడుతుంది ఫ్యూచర్ ఆప్షన్స్లో. అండ్ చివరిగా మై చాయిస్ షేర్ టుడే, ఈరోజు నాకు నచ్చిన షేర్కు ఈరోజు పెట్టడానికి అనువుగా ఉన్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో మొత్తం వరకు లాస్ట్ వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు ప్రీ డిమాట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సుమిత్ బగడే జీబిఎస్ డైలీ టిప్స్, నేను కూడా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ ద్వారా. ఎవరైతే ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబరు అండ్ డిమాట్ అకౌంట్ నంబరు మెన్షన్ చేస్తే మీకు టిప్స్ ఇవ్వడం అవుతుంది. ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేర్స్ తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన జరగకుండా దాన్ని యావరేజ్ చేసుకొని మళ్ళీ 50% ప్రాఫిట్ తీసుకోవాలి పెరిగినప్పుడు. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబిలిటీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్, షేర్ మార్కెట్ సక్సెస్గా ఉంటే కింద లక్షణం ఉండాలి ప్రతిరోజు చెప్తున్నా. సో ఇక్కడ ఉండే లిస్ట్ ఉంది చూడండి. నెక్స్ట్ టుడే మీరు బిజినెస్ ఇండెక్స్. సో బిజినెస్ ఇండెక్స్ మన షేర్ మార్కెట్ ఇవి పెరగడానికి తగ్గడానికి ఆధారపడే అవకాశం కనిపిస్తుంటుంది. యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఆసియా మార్కెట్స్. యూఎస్ఏ మార్కెట్స్ రాత్రి క్లోజ్ అయి ఉంటుంది. యూరోపియన్ మార్కెట్స్ ఈరోజు మధ్యాహ్నం ఓపెన్ అయి క్లోజ్ అవుతుంది. అండ్ ఆసియా మార్కెట్స్ మార్నింగ్ ఓపెన్ అయి ఉంది. సో ఈ మార్కెట్ తిరుగుతున్నని బట్టి కూడా మన మార్కెట్ ఈరోజు అంచనా వేయచ్చు. సో అమెరికా మార్కెట్ డౌ జోన్స్ 48 పాయింట్స్ అప్తో ముగిసింది. నాస్డాక్స్ 50% డౌను. S&P 500 6% అప్. అదే యూరోపియన్ మార్కెట్స్ ఇంగ్లాండ్ 56 డౌన్, ఫ్రాన్స్ 17 పాయింట్స్ అప్, జర్మనీ 50 పాయింట్స్ అప్. ఆసియా మార్కెట్స్ మొత్తం ఇప్పుడు అన్ని లాభాల బాట నడుస్తున్నాయి. సింగపూర్ నిఫ్టీ 30 పాయింట్స్ అప్, చైనా 18 పాయింట్స్ అప్, తైవాన్ 140, జపాన్ మార్కెట్ కూడా 560. సో ఆసియా మార్కెట్ అప్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు మన మార్కెట్ అప్లో ఉండడానికి అవకాశం ఉంది. సో నేను ఫారినర్స్ 285 crores షేర్స్ కొంటే మ్యూచువల్ ఫండ్స్ వారు 411 షేర్స్ అమ్మారు, గుర్తించండి. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్ మొత్తం డౌన్లో ఉన్నాయి. సో ఇక్కడ అవి సూచన జరిగింది, వీటికి గుర్తించండి. అండ్ పీసీఆర్ నిఫ్టీ కూడా నిన్న తగ్గింది. నిన్న 1.24 ఇప్పుడు 0.85 అయింది, అది గుర్తించండి. సో ఇక్కడ మనం వార్త జరిగిన తర్వాత దీని యొక్క టెక్నికల్గా చూద్దాం ఎలా ఉందో. సో ఈ వార్తలను చూస్తే ఇక్కడున్న వార్తలు ఏవైతే రోజు చూపిస్తామో అన్ని రోజు పెట్టడానికి అవకాశం ఉన్నది. సో వార్త వస్తుంది అయితే దాని యొక్క బలం బట్టి, దాని యొక్క స్ట్రెంత్ బట్టి ఈ రోజు పెట్టడానికి అవకాశం ఉంది. సో మొదటి వార్త, ఆంధ్రజ్యోతిలో అమ్మకానికి కేఎన్ఆర్ రోడ్ ప్రాజెక్టులోని కేఎన్ కన్స్ట్రక్షన్స్. సో దీనికి ఇన్కమ్ పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ ప్లాన్ ప్రకారం ఎన్బిసిస్కి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది మన అమరాపల్లి ప్రాజెక్ట్స్, అది గుర్తించండి. అండ్ అంబుజా సిమెంట్ కూడా 1000 కోట్ల క్యాపెక్స్ జార్ఖండ్లో పెట్టబోతున్నట్టు వార్త. అండ్ జేఎస్డబ్ల్యూ సుమారు $750 million లోన్ తీసుకుంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీట్ కావడానికి. అండ్ జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్ కూడా తన 1,000 crore బ్రాండ్ను నెక్స్ట్ 2-3 yearsలో పెంచబోతున్నట్టు వార్త ఇస్తుంది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సుమారు 2,500 crores వయా బాండ్స్ రూపంలో కలెక్ట్ చేయబోతుంది. దీని మూలంగా దానికి ఇన్కమ్ అండ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. ట్రెండింగ్ స్టాక్ మెటల్ స్టేట్స్ అన్ని లైమ్లైట్ ఉన్నాయి. ఈరోజు టాటా స్టీల్ కూడా ఉంది ట్రెండింగ్ స్టాక్ కింద, ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. బ్రోకర్ కాకుండా ఎల్ఐసి ఇచ్చింది. ఎల్ఐసికి మంచి రిజల్ట్ ఉంది. గత 3 days నుంచి తగ్గింది, ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. ఎకనామిక్ ప్రకారం ట్రైడ్ పవర్కు దాని యొక్క లోవెస్ట్ బిడ్ ఒక గ్యాస్ ఫైర్డ్ పవర్ యాక్షన్లో నిలిచింది. సో ఈరోజు ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. స్టాకేజ్ ప్రకారం సులావైన్కు మన మహారాష్ట్ర గవర్నమెంట్ 8 years వరకు దానికి ఒక స్కీమ్ కింద అప్రూవల్ చేశారు. సో ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనీ కంట్రోల్ ప్రకారం హోమ్ ఫస్ట్ ఫైనాన్స్కు దానికి ఒక ఐఆర్డిఏ నుంచి అప్రూవల్ వచ్చింది. కాంపౌండ్ లైసెన్సు, లైఫ్ అండ్ జనరల్ అండ్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏజెంట్గా దాన్ని నియమించబడ్డారు కాబట్టి ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. అపోలో మైక్రోస్కోప్కు ఒక 110 కోట్ల ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. అండ్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ కూడా కంపెనీ జాయింట్ వెంచర్ కింద పెట్టింది 16 acres సుమారు 2,000 crores.
సో దీని మూలంగా ఈ ఈ ఈ షేర్ ఈరోజు అన్ని పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని మనం కూడా వీటిని టెక్నిక్గా చూద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ మై చాయిస్ షేర్ కింద ఈరోజు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ పెట్టడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. సో బ్యాండ్లో 15 షేర్లు ఉన్నాయి. జీ, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్స్, ఇండస్ టవర్, నేషనల్ అల్యూమినియం, బైకాన్, బరంపల్ సినీ, పివిఆర్ ఐనాక్స్, జిఎం ఇన్ఫ్రా, పిఎల్, బంధన్ బ్యాంకు, జిఎన్ఎఫ్సి, అశోక్ ల్యాండ్ అండ్ కెనరా బ్యాంకు, ఆర్బిఎల్ బ్యాన్. అండ్ నిన్న సేల్ ఉండే, అది ఈరోజు సేల్ బ్యాన్ నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు సేల్ పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇవి బ్యాన్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు దీన్ని ఒక హెచ్చుతగ్గులు అనేది తక్కువ ఉంటుంది, అది గుర్తించండి. సో మనం టెక్నికల్గా చూద్దాము. ఇందాక చదివిన వార్తల్లో ఎన్బిసిసి మనం టెక్నికల్ చార్ట్ ప్రకారం కూడా చూసాక మనకు ఐడియా అవుతుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి 20, 50, 100, 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అది ఆల్మోస్ట్ పాజిటివ్ ట్రెండింగ్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ వాటి కింద ఉంటే మా పైకి పోయిన తర్వాత ట్రెండింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో అక్కడ కొంత ఆచితూచి మనము కొనుగోలు చేయాలి. సో ఎన్బిసి చూస్తే చార్ట్ ప్రకారం ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ఉండి కంటిన్యూగా 5-6 డేస్ తగ్గిన తర్వాత ఇక్కడ 5 డేస్ నుంచి అప్ మూమెంట్ వచ్చింది. తర్వాత ఇక్కడ 175, ఇప్పుడు 130 ఉంది, మళ్ళీ 175 పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని మూలంగా ఈరోజు పెరగడానికి అవకాశం ఉందని మనం గ్రహించవచ్చు. అంబుజా సిమెంట్ కూడా ట్రెండింగ్ చూస్తే ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ అన్ని పైన ఉంది, ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండింగ్ ఉంది. మధ్యలో 2 రోజులు డిప్ ఇచ్చినా కానీ మళ్ళీ పెరగడానికి ఉంది, ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది 587 ఉంది, ఇప్పుడు 600 పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉండి ఇక్కడ ఆల్మోస్ట్ పెరుగుకుంటూ తక్కువ వచ్చి కంటిన్యూగా మళ్ళీ 795 నుంచి పెరుగుతుంది. సో నేను 845, 850 వరకు పోయింది. సో ఈ తర్వాత కూడా 850, 860 పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 828 ఉంది, గుర్తించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా చూస్తే కూడా మీకు గ్రాఫ్ బాగుంది, అన్ని మూవింగ్ షాప్ అయింది, ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది. మధ్యలో 2 డేస్ 3 డేస్ డౌన్ అయిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూగా అప్ మూమెంట్ ఉంది కాబట్టి గత 2 రోజులు కూడా పెరుగుతుంది కాబట్టి ఈ రోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 275 ఉంది, 280 కూడా పోవడానికి అవకాశం ఉంది, గుర్తించండి. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ కూడా మేము ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్మోస్ట్ మూవింగ్ టచ్ ఉంది. ఇక్కడ 520 దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 495 ఉంది. బట్ ఏంటంటే కంటిన్యూగా డౌన్ఫాల్ అయిన తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 5-6 డేస్ నుంచి మూవ్మెంట్ ఉంది. సో మళ్ళీ 550, 560 పోవడానికి అవకాశం ఉంది. టాటా స్టీల్ కూడా మూవింగ్ యావరేజ్ పైన ఉంది, కంటిన్యూగా ఇక్కడ 3-4 డేస్ తగ్గిన తర్వాత అండ్ 135 వచ్చేసి ఇప్పుడు 143 ఉంది. 140 ఇక్కడ ఆల్మోస్ట్ మళ్ళీ 147, 150కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎల్ఐసి మూవింగ్ యావరేజ్ పైన ఉంది, కంటిన్యూగా కొంచెం ట్రెండింగ్లో ఉంది. గత 3 రోజులు తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి కన్సాలిడేషన్ ఉంటుంది, ఇదే రేంజ్లో ఉంది. ఇప్పుడు 1039 ఉంది అండ్ 1100 అండ్ 1150 కూడా పోవడానికి అవకాశం ఉంది, గ్రహించండి. టొరెంట్ పవర్ కూడా మూవింగ్ యావరేజ్ పైన ఉంది, కంటిన్యూగా 3 డేస్ తగ్గింది. సో ఈరోజు ఈ వాతావరణంలో పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో కన్సల్టేషన్ ఉంటుంది కాబట్టి ఇది 1200, 1250 కూడా పోయే అవకాశం ఉంది. ఇప్పుడు 1124 ఉంది. సూలా వైన్యార్డ్స్ 2 మూవింగ్ యావరేజ్ పై ఉంది, ఈ 2 ఉంది. ఆల్మోస్ట్ 606 దాటితే ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మొత్తానికి డౌన్ఫాల్ ఉంది, కంటిన్యూ కొంచెం డౌన్ అయింది 680 నుంచి. బట్ చాలా నుంచి డౌన్ అయింది కాబట్టి ఈ వాతావరణంగా మళ్ళీ రీటెస్ట్ అయ్యే అవకాశం ఉంది 638, అది గుర్తించండి. హోమ్ ఫస్ట్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ డౌన్లో ఉంది, కంటిన్యూగా కొంచెం డౌన్లో ఉంది 1010 నుంచి 950 వరకు. బట్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి మొన్న ఒక్కరోజు పెరిగి మరి తగ్గింది నిన్న. సో ఈ వాతావరణంలో పెరగడానికి అవకాశం కూడా కనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజు నుంచి డౌన్లో ఉంది కాబట్టి. అపోలో మైక్రోసిస్టమ్ 2 మూవింగ్ యావరేజ్ ఉంది, కంటిన్యూగా తగ్గిన తర్వాత మరి కంటిన్యూగా 3 డేస్ తగ్గి మళ్ళీ 4 డేస్ డౌన్ అయింది. బట్ ఇప్పుడు 123 ఉంది, 130, 145 పోయే అవకాశం కనిపిస్తుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ మూవింగ్ యావరేజ్ పై ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ ఉంది, కంటిన్యూగా 5 డేస్ తగ్గిన తర్వాత 3 డేస్ తగ్గి ఇక్కడ 3 డేస్ కన్సల్టేషన్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు 1005 ఉంది, 1030 అండ్ 1100 కూడా పోయే అవకాశం ఉంది. సో ఈ వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.